హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,68,122 మంది ఓటర్లు ఉన్నారు. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఇది ఒకటి. పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు కేవలం 3 సార్లు మాత్రమే ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. అయితే 2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన కారణంగా ఇక్కడ కూడా తన పట్టు సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మధునూరి ప్రసాదరాజు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మధునూరి ప్రసాదరాజు, పీఆర్పీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బరాయుడు మరియు టీడీపీ అభ్యర్థి బొమ్మిడి నారాయణరావులపై పోటీ చేసి 17,325 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బండారు మాధవనాయుడు, వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బరాయుడుపై పోటీ చేసి 21,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మధునూరి ప్రసాదరాజు, జేఎస్పీ అభ్యర్థి బొమ్మిడి నాయక్ మరియు టీడీపీ అభ్యర్థి బండారు మాధవనాయుళ్లపై పోటీ చేసి 6,436 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మధునూరి ప్రసాదరాజు, జేఎస్పీ అభ్యర్థి బొమ్మిడి నాయక్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి కానూరి ఉదయభాస్కర్ కృష్ణప్రసాద్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.